ఒక మటన్ ముక్క, ఒక ఆకాకరకాయ ముక్క రెండు కలుపుకొని ఇలా తింటే అబాబాబాబాబా డబుల్ బ్లాక్ బాస్టర్ అండి. సూపర్ టేస్ట్. హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు నేను కేజీ మటన్తో అరకిలో బోడ కాకరకాయ తీసుకుని మటన్ బోడ కాకరకాయ కర్రీ చేస్తున్నాను అనమాట. ఈ బోడ కాకరకాయ మటన్లోకి మంచి కాంబినేషను. ఈ కాకరకాయకి 4 పేర్లు ఉన్నాయండి. అడవి కాకరకాయ అంటారు, ఆ కాకరకాయ అంటారు, బోడ కాకరకాయ అంటారు, బొంత కాకరకాయ అంటారు అనమాట. ఈ వెజిటబుల్స్ కొన్ని మటన్లోకి చాలా కాంబినేషన్ ఉన్నాయి. వాటిల్లో ఇది ఒకటి మంచి కాంబినేషను. ఇది మంచి ప్రోటీన్స్, గుండెకి కానీ లివర్స్కి కానీ ముఖ వర్చర్స్కి కూడా ఈ కూరగాయ చాలామంది వాడతారు. ఇది అంత విలువలు కలిగిన పోషక విలువలు కలిగిన కూరగాయ అన్నమాట ఇది. అందుకని ఈరోజు నేను ఈ మటన్తో బోడ కాకరకాయ చేస్తున్నాను అనమాట కర్రీ. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి. 4 మీడియం సైజు ఉల్లిపాయలండి, తగినంత కొత్తిమీర, 3 మీడియం సైజు టమాటాలు, కొంచెం పుదీనా, ఒక 3 చెంచాల అల్లం పేస్టు. ఇవండి కావాల్సింది. ముందుగా మనం ఈ బోడ కాకరకాయలు ఈ మటన్ని బాగా కడుక్కొని ఉల్లిపాయలు టమాటాలన్నీ కోసి పెట్టుకుని వంట స్టార్ట్ చేద్దాం. ఓకే. ముందుగా 4 చెంచాల ఆయిల్ వేసుకుందామండి. నూనె వేడెక్కిన తర్వాత 2 ఇంచుల చెక్క, 6 లవంగాలు, ఒక 5 యాలక్కాయలు వేసుకుందాం. ఇవి వేసుకున్న 2 నిమిషాలకి ఉల్లిగడ్డలు వేసేసుకుందాం. ఈ ఉల్లిగడ్డలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు ఈ మాత్రం వేగాక 3 చెంచాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుందాం. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి. ఇప్పుడు టమాటాలు పుదీనా కూడా వేసేసుకుందాం. ఈ టమాటాలు పూర్తిగా మగ్గనవసరం లేదండి. ఒక 50% మగ్గిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న మటన్ వేసేసుకుందాం. ఇదంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత 1 చెంచా పసుపు, 3 చెంచాల కారం, రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకుని బాగా కలుపుకుందాం. ఇది ఇలా బాగా కలుపుకున్న తర్వాత ముక్కలకు సమానంగా నీళ్లు పోసుకుందాం. ఇలా ముక్కలకి సమానంగా నీళ్లు పోసుకుని అంతా కలిసే వరకు బాగా కలుపుకోవాలండి. నాది కుండలో పొయ్యి మీద కాబట్టి నేను 20 నిమిషాల పాటు ఇలా ఉడకబెట్టుకుంటున్నానండి. అదే కుక్కర్లో వేసుకునేటట్టయితే ఈ విధంగా మటన్ వేసుకుని 3 విజిల్ వేసుకుని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత కాకరకాయలు వేసుకుని చెప్తానన్నమాట. ఓకే. పల్లెకు పోదాం, పారుని చూద్దాం, చలో చలో అల్లరి చేద్దాం, చలో చలో. పల్లెకు పోదాం, పారుని చూద్దాం, చలో చలో అల్లరి చేద్దాం, చలో చలో. ప్రొద్దువాలే ముందుగానే ముంగిట వాలేము, ప్రొద్దువాలే ముందుగానే ముంగిట వాలేము. పల్లెకు పోదాం, పారుని చూద్దాం, చలో చలో అల్లరి చేద్దాం, చలో 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 చలో. బాగా ఉడుకుతుందండి. ఇప్పుడు మనం ఆ కాకరకాయలు వేసుకుని బాగా కలుపుకుందాం. ఇందులో విత్తనాలు ఉంటాయండి. కావాలనుకున్న వాళ్ళు ఉంచేసుకోవచ్చు, లేదు అనుకున్న వాళ్ళు తీసేసుకోవచ్చు అనమాట. నేనైతే నాకు కొద్దిగా ఇష్టమే కాబట్టి అలాగే ఉంచేశాను.
ఇప్పుడు మూత పెట్టుకుని ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడకబెట్టుకోవాలండి. అప్పుడు మన కాకరకాయ మటన్ కర్రీ రెడీ అయిపోద్ది. అదే కుక్కర్లో వేసుకునే వాళ్ళు కాకరకాయలు వేసుకునేలా కలుపుకున్న తర్వాత ఒక 2 విజిల్లు రానిస్తే కరెక్ట్గా సరిపోతుంది. అంటే టోటల్ 5 విజిల్లు రావాలన్నమాట. ముందు 3 విజిల్లు, కాకరకాయ వేసుకున్నాక 2 విజిల్లు. అప్పుడు కరెక్ట్గా మనం అనుకున్న కర్రీ కరెక్ట్గా దిగుద్ది అనమాట. ఓకే, 10 నిమిషాలు కూడా అయిపోయిందండి. కాకరకాయ కూడా బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం ఒక చెంచా గరం మసాలా, ఒక చెంచా ధనియాల పొడి, కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుని ఒకసారి కలిపి అలా మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాలు ఉంచుకుని దింపేసుకుని టేస్ట్ చేసి చూద్దాం. ఓకే, ఆ 2-3 నిమిషాలు అయిపోయిందండి. అబ్బా, ఏమి గమ్మగమ్మలాడుతుందండి వాసన. ఇక దింపేసుకుని టేస్ట్ చేసి చూద్దామండి. ఓకే, చల్ల గాలి వస్తుందండి. ఈ వాతావరణంలో వేడి వేడి మటను కాకరకాయ కూర కర్రీతో వేసుకుని తింటుంటే ఉంటుందండి. అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా. ముందుగా కాకరకాయ టేస్ట్ చూద్దామండి. బా, సూపర్గా ఉందండి. ఈ మటన్ ఫ్లేవరు కాకరకాయ ఫ్లేవరు రెండు కలిసి సూపర్ టేస్ట్ వచ్చింది. చాలామంది కాకరకాయ అంటే చేదు అనుకుంటారండి. ఈ కాకరకాయ చేదు ఉండదండి. కాబట్టి దీని మటన్ కాంబినేషన్ అనమాట. సూపర్గా ఉందండి. ఇలాంటి విటమిన్స్ ఉన్న కర్రీ ఈ మటన్లో వేసుకుని ఇలా వండుకొని చల్లగాలి కూర్చుని తింటే అబ్బా, ఆ ఆనందమే వేరండి. మటన్లో బాగా ఉడికి మటన్ కంటే కూడా ఈ కాకరకాయ టేస్ట్ సూపర్గా ఉందండి. నాకు అందుకే దీన్నే ఎక్కువగా తినాలనిపిస్తుంది. బా, చాలా అమోఘమైన టేస్ట్ అండి. చూసారండి మటన్ ఎంత బాగా ఉడికిందో. అబ్బాబ్బాబ్బాబ్బా. చాలా కమ్మగా ఉందండి. నాకైతే నాన్ వెజ్ తిన్నట్టే లేదండి. అచ్చగా కూరగాయతో తిన్నట్టుగానే ఉందన్నమాట. అంత కమ్మగా ఉందన్నమాట. మామూలుగా మనం నాన్ వెజ్ తింటే ఆ మసాలాకి వాటికి కడుపులో కొంచెం మంట అన్నట్టుగా ఉంటుంది. కానీ ఇది ఎలా ఉందంటే నాకు అచ్చమైన కూరగాయ కూరతో తిన్నట్టే ఉందన్నమాట. అంత చాలా కమ్మగా ఉందన్నమాట టేస్ట్. ఇది కూడా మీరు ఈ రకంగా కమ్మగా చేసుకుని తినండి. ఎవ్వరు కూడా వదిలిపెట్టరు ఈ టేస్ట్ని. అంత బాగుందండి. సూపర్గా ఉంది. ఒక మటన్ ముక్క, ఒక కాకరకాయ ముక్క రెండు కలుపుకొని ఇలా తింటే అబాబాబాబాబా, డబుల్ బ్లాక్ బాస్టర్ అండి. సూపర్ టేస్ట్, రుచికరమైన ఫుడ్ అండి. చాలా తృప్తిగా తిన్నాను. మీరు కూడా పొద్దున్నే మార్కెట్కి వెళ్ళండి, కిలో మటన్ తీసుకోండి, ఒక అరకిలో కాకరకాయ తీసుకోండి. కాంబినేషన్తో కమ్మగా నేను చెప్పిన తక్కువ మసాలాలతో కమ్మగా చేసుకుని ఇంటిలో పాది హ్యాపీగా తినొచ్చు. మీరు మాత్రం తప్పకుండా ట్రై చేయండి. ఇది మీకు అందరికీ నచ్చుద్ది, గ్యారంటీ మీ బాబాయ్ది. ఓకే, మంచి వంటకంతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్.